మార్కాపురం బస్సు ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. దాంతో హరికృష్ణ ట్రావెల్స్ పై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విషయం తెలుసుకున్న హరికృష్ణ ట్రావెల్స్ యాజమాని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎస్కేప్ అయ్యాడు. సీఎం ఆదేశాలతో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కలిగిరి హరికృష్ణ ట్రావెల్స్ హెడ్ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి నరేష్ ఎక్స్క్లూజివ్ సమాచారాన్ని అందిస్తారు. రైట్, మొత్తానికైతే ఈరోజు ఉదయం మార్కాపురం రాయవరం వద్ద జరిగినటువంటి హరికృష్ణ ట్రావెల్స్ బస్సు యాక్సిడెంట్లో దాదాపు 13 మందికి మృత్యువాత పడ్డారు. మరి కొంతమంది క్షతగాత్రులు మెరుగైన వైద్యం కోసం ఇప్పటికే మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ఒంగోలు ఆసుపత్రి కూడా తరలించడం జరిగింది. ఒక నెల్లూరు జిల్లాకు సంబంధించి దాదాపు కూడా 10 మందికి పైగా కూడా ఆ బస్సులో ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా హరికృష్ణ ట్రావెల్స్ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కలిగిరి జరవారిపాలెం సంబంధించినటువంటి హరికృష్ణ అనే ఒక ట్రావెల్ అధినేత. సో నేను ప్రస్తుతం హరికృష్ణ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి గ్యారేజ్ వద్దున్నాను. నేను ఒకసారి ఈ యొక్క గ్యారేజ్ కి సంబంధించినటువంటి బస్సులు కూడా నిలిచినటువంటి ప్రాంతం నేను చూపించే ప్రయత్నం చేస్తాను. పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ను కూడా అందించే ప్రయత్నం చేస్తాను. ఏదైతే నేను చూపిస్తున్నటువంటి విజువల్స్ లో ప్రకారం హరికృష్ణకు సంబంధించినటువంటి ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సు ఏదైతే నేను చూపిస్తున్నటువంటి ఈ బస్సే సాయంత్రం ఇక్కడి నుంచి బయలుదేరేయడానికి సిద్ధంగా ఉంది. యాక్చువల్గా ఈ బస్సులు కూడా మనం చూస్తే లోపల ఏ విధంగా ఉంటుంది, అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది అనేది కూడా క్షుణ్ణంగా కూడా ఒక గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చే ప్రయత్నం కూడా నేను చేయబోతున్నాం. మన కెమెరామ్యాన్ మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి ఏదైతే హరికృష్ణ ట్రావెల్స్ బస్సు, సో ఇది మనం చూడండి, నేను ఒక్కరిని మాత్రమే ఇక్కడ పడతాను చూడండి. అంటే ఒక మనిషి లోపలికి పోతాం, మళ్ళా వచ్చేటప్పుడు కనీసం ఒకరు ఇద్దరు కూడా రాలేనటువంటి పరిస్థితి. ఒకసారి బస్సులో నుంచి ఒక ప్రమాదం జరిగితే ఎంతో ఫ్రీనెస్, ఒక ఇద్దరైనా కనీసం వచ్చే విధంగా ఉండాలా. అంటే చాలా కూడా ఒకసారి నేను ఎక్కేటప్పుడు కూడా ఎన్ని మలుపులు ఉన్నాయి చూడండి. అంటే ఇక్కడ బస్సుకు సంబంధించి ఏదైతే డ్రైవర్ ఉంటున్న ప్రాంతం ఇదంతా కూడా ఇది ఈరోజు సాయంత్రం బయలుదేరిపోతుంది. మనం లోపలికి వెళ్తున్నాం చూడండి. ఎంత అంటే చాలా క్రిటికల్ ఉన్నటువంటి సిచ్యువేషన్, లోపల ఒక ప్యానిక్. యాక్చువల్గా మనం మామూలు టైంలోనే బస్సులో ఉంటే బయటికి రాలేనటువంటి పరిస్థితి. నేను ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తాను. మన కెమెరామెన్ కూడా ఈ బస్సుకు సంబంధించి అన్ని చూపిస్తాడు. ఒకసారి చూడండి, మొత్తం బస్సు అంతా కూడా ఏదైతే ఇది చిన్నపాటి ఏరియా. ఈ బస్సులో అందరూ కూడా స్లీప్ చేస్తాం, నిద్రపోతూ ఉంటారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో రాయవరం వద్ద ఓ మలుపు ప్రాంతంలో ఎదురుగా వస్తున్నటువంటి ట్రావెల్ బస్సు ఏదైతే ఉందో, ఏదైతే ట్రావెల్ బస్సు వెళ్తుందో దాని ఎదురుగా వస్తున్నటువంటి కంకర్ లోడ్తో ఉందో ఆ యొక్క టిప్పర్ని ఢీకొనడంతో ఒక్కసారిగా కూడా మంటలు చెలరేగి, అంటే నిద్ర మత్తులో ఉన్నటువంటి అందరం కూడా ఒకసారి మనం చూద్దాం. నేను విజువల్స్ చూపించే ప్రయత్నం కూడా చేస్తాను చూడండి. ఈ బస్సు అంతా కూడా ఒక మనిషి వెళ్తాం అంతే. ఇక్కడ నేను చూపించే సిచ్యువేషన్ అంతా చూడండి. ఇదంతా కూడా బస్సుకు సంబంధించినటువంటి లోపల అంతా వుడ్తో ఉన్నటువంటి ప్రాంతం. సో ఇదంతా వుడ్డే, అంటే ఇది అట్రాక్షన్ కోసం దీని మీద కొంతవరకు కొంత లెదర్కి సంబంధించో లేకపోతే ఇదంతా కూడా ప్యానిక్ సిచ్యువేషన్ కలిగించేటువంటి బస్సు. మొత్తం ఇదంతా ప్రమాదానికి ఫైర్ గురైతే మొత్తం కూడా ఫైర్ అయిపోద్ది. ఇక్కడ ఉన్నటువంటి బెడ్స్ కూడా చూడండి. నేను ఒకసారి ఇవి కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ కూడా బెడ్స్. సో ఈ బెడ్స్ చూడండి, ఈ బెడ్స్ యాక్చువల్గా కూడా ఇవన్నీ కూడా స్మోక్ రాగానే ఫైర్ రాగానే మొత్తం ఇదంతా కూడా వుడ్. ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇదంతా వుడ్. ఈ యొక్క వుడ్ ఎంతసేపట్లో కాలిపోద్ది. ఒక ఫైర్ జస్ట్ బస్సు ఫైర్ జస్ట్ అక్కడ డీజిల్ పేలిపోయిందో లేదో లోపల ఉన్నటువంటి బస్సు లోపలంతా కొలాప్స్ అయిపోయి. సో ఇక్కడంతా కూడా మనం చూస్తే ఏదైతే ఫైర్ కూడా, అంటే వీటికి సంబంధించి ఫైర్కి సంబంధించినటువంటి సెగ్మెంట్స్ కూడా ఉన్నాయి. నేను చూపిస్తున్నాను ఇక్కడ. యాక్చువల్గా ఇది ఫైర్కి సంబంధించిన సెగ్మెంట్ ఇదంతా కూడా. ఇవి ఉన్నప్పటికి కూడా ఏం ప్రయోజనం లేదు. అంటే యాక్చువల్గా ఇక్కడ పనుకో ఉన్నారు మొత్తం. యాక్చువల్గా ఉదయం జరిగినటువంటి సంఘటన ఎంతో బాధాకరమైన విషయం. దాదాపు 13 మంది సజీవ దహనం అయ్యారు. ఇంకా క్షతగాతులు మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనపడుతుంది. ఒకవైపు ఫైర్కు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఉన్నప్పటికి కూడా, అంటే ఎవరు కూడా దీనికి సంబంధించినటువంటి ఎలా వాడాలి, వీటిని ఏ విధంగా నివారించాలి యాక్సిడెంట్స్ అనే దాని మీద కూడా సందేహం. ఎందుకంటే బయటికి వెళ్ళిపోవాలి. వచ్చినటువంటి ఫైర్ వల్ల ఒక్కసారిగా కూడా భయాందోళనకు చెందారు ఇక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్స్ అంతా. ఒక్కసారిగా 45 మంది ప్యాసింజర్స్ ఉంటే ఈ 45 మంది ప్యాసింజర్స్ ఇక్కడి నుంచి ఒక్కసారిగా కూడా ప్రమాదం జరిగిన కొద్ది క్షణాల్లోనే ఒక్కసారిగా, అంటే మనం జస్ట్ వచ్చి 5 నిమిషాలు అయిందో లేదో మనం చూస్తే మన ఫేస్ కూడా చూడండి ఎంత చెమటలతో ఉక్కిపోతున్నాయో. ఇక్కడంతా కూడా యాక్చువల్గా ఇదంతా కూడా మొత్తం వుడ్తో ఉన్నటువంటి బస్సు. ఈ వుడ్తో ఉన్నటువంటి బస్సు ఎంత అంటే చూడండి, బస్సులు ఇక్కడ బస్సు లోపల కూడా సరైనటువంటి ఈ యొక్క ఏదైతే స్టీల్ రాడ్స్ కూడా మొత్తం ఎక్కడికెక్కడ కూడా కొలాప్స్ అయిపోయినాయి. అంటే బస్సుల్లో
బస్సుల లోపల ఎలాంటి ఫిట్నెస్లు ఉన్నాయి, ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, వీటన్నిటి మీద ఎందుకు అధికారులు స్పందించట్లేదు? ఈరోజు చూస్తే మనం దాదాపు కూడా ఈ బస్సుల్లో ఉన్నటువంటి వసతుల పట్ల కూడా ఎవరు కూడా అధికారులు స్పందించట్లేదు. ఈరోజు ప్రధానంగా ఎగ్జిట్ గేట్స్ ఎక్కడ ఉన్నాయి, మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తున్నాను. ఎందుకంటే యాక్చువల్గా ఎగ్జిట్ ప్రాంతం నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఎగ్జిట్ ప్రాంతం దాదాపు కూడా వెనకాల ఉంటుంది. సో వెనకాల ఉన్నటువంటి ఎగ్జిట్ ప్రాంతం కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి. సో ఇదంతా కూడా ఎగ్జిట్. సో ఇది అంటే బయటికి వెళ్ళేది. యాక్చువల్గా కూడా మనం ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, ఫైర్ అవుతున్నప్పుడు వెంటనే కూడా అందరూ కూడా బయటికి వెళ్ళాలనుకున్నటువంటి ఈ ప్రాంతంలో ఇది యాక్చువల్గా ఎంత తట్టినా రాదు. చూడండి, ఎంత తట్టినా కూడా. అంటే యాక్చువల్గా ఒక ప్రమాదం జరిగినప్పుడు వీటన్నిటి మీద కూడా డ్రైవర్తో పాటు ఎవరైతే ప్యాసింజర్స్ ఉంటారో ఇదంతా కూడా చూడండి మొత్తం అంటే ఎక్కడికెక్కడ కూడా ఈ బ్లాక్స్ అయిపోయినాయి, ఇవన్నీ కూడా ఓపెన్ కావట్లేదు. ఇదంతా చూసే ప్రయత్నం నేను చేపిస్తాను. చూడండి ఎంత తట్టినా కూడా రాదు, ఎందుకంటే అంత గట్టిగా ఉంటుంది అంతా. ఇది పూర్తి స్థాయిలో కూడా మనం ఇటు అధికారులని మనం ప్రశ్నించాలా, లేకపోతే బస్సు యజమానులను ప్రశ్నించాలా, డ్రైవర్ని ప్రశ్నించాలా, ఏం జరుగుతుంది? మొత్తం మీద సంవత్సరానికి 1, 2, 3 సార్లు ఇలాంటి యాక్సిడెంట్లో దాదాపు 10ల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. ఒకవైపు కర్నూలులో చూసాం ఎంతటి భారీ యాక్సిడెంట్. ఆ రోజు దాదాపు 20 పైగా కూడా సజీవ దహనం అయ్యారు. ఈరోజు ఇదిగో కరెంటు సంబంధించినటువంటి షార్ట్ కట్ అవుతా ఉంది. సో ఈ కరెంటుకు సంబంధించినటువంటి మీద ఎలాంటి సేఫ్టీ సెగ్మెంట్స్ లేవు. సో మొత్తం మనం చూస్తే ఈ కరెంటుకు సంబంధించి షార్ట్ కట్ కూడా అవుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా బస్సు సంబంధించినటువంటి యజమానులు డబ్బులకే మనం యాక్చువల్గా ఒక టికెట్ ధర 1000 నుంచి 1500, 2000 రూపాయలు. మా పండగ సీజన్లో దాదాపు కూడా 3000, 4000 రూపాయలు కూడా తీసుకుంటారు. మరి ఇలాంటి తరుణంలో మనం 10 నిమిషాలు ఇక్కడ ఉంటేనే మన పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. మరి ఈ బస్సు ఉదయం జరిగినటువంటి యాక్సిడెంట్లో ఒక్కసారిగా కూడా అందరం కూడా దిగి వెళ్ళగలుగుతామా? సో నేను వెంటనే పరిగెత్తుకోవడానికి ట్రై చేసినప్పటికి కూడా మరొకరు పరిగెత్తుకొని వస్తారు. అంటే అక్కడ లోపలంతా కూడా ఎలాంటి ప్యానిక్ సిచ్యువేషన్ ఉంటుందంటే ఒకరినొకరు తోపులాట, ఒకరి మీద ఒకరు పడిపోవడం, దిగేటువంటి ఆవశ్యకత ఎక్కడ ఉండదు. ఇదంతా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం బస్సులో ఏర్పడడం వల్లే ఈరోజు ఉదయం జరిగినటువంటి మార్కాపురం రాయవరం ఘటనంతా కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. సో ఇక్కడ లోపలంతా కూడా ఏదైతే బయటకు వెళ్ళేందుకు మొత్తం గ్లాస్ని కొలాప్స్ చేసే విధంగా కూడా లేవు. ఎందుకంటే ఎక్కడికెక్కడ కూడా గ్లాస్ని కొలాప్స్ చేసేటువంటి పరికరాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మొత్తానికి విస్మరించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో నేను చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఈ బస్సు ఈరోజు సాయంత్రం యాక్చువల్గా ఇది కూడా జగిత్యాలకు వెళ్ళాలి. సో జగిత్యాలకు సంబంధించినటువంటి ఈ ప్రాంతం ఇదంతా కూడా యాక్చువల్గా ఉదయం జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో బస్సు డ్రైవర్తో పాటు లారీకి సంబంధించిన డ్రైవర్ కూడా ఈ ప్రాంతమే. యాక్చువల్గా ఇదంతా కూడా స్టీరింగ్ సంబంధించిన ప్రాంతం. సో ఈ ప్రాంతం అంతా కూడా ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో ఆ డ్రైవరు దీనికి సంబంధించినటువంటి మరమ్మతులు కూడా సరిగా లేనట్టుగా తెలుస్తూ ఉన్నాయి. దీనికి గంట ముందు కూడా ఎర్రగొండపాలెం ఏదైతే ఒక ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో బస్సు ఆపి ఈ స్టీరింగ్ రాడ్ ఏదైతే ఉందో ఈ స్టీరింగ్ రాడ్ సరిగా పనిచేయట్లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇంతటి దారుణమైనటువంటి మరమ్మతుల్లో ఉన్నటువంటి బస్సులను కూడా ఈరోజు ప్రయాణానికి తీసుకెళ్తున్నారు. అంటే అధికారుల నిర్లక్ష్యం పూర్తి స్థాయిలో. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఈ బస్సు లోపల ఒకసారి మనం చూస్తే మొత్తానికైతే ఇక్కడ అంతా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. బస్సుకు సంబంధించినటువంటి బయట కూడా నేను చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాను ఒకసారి. ఇవంతా కూడా సో ఈ కండిషన్స్లో లేవు ప్రజెంట్. ఈ ప్రాంతం అంతా కూడా హరికృష్ణకు సంబంధించినటువంటి ఈ ట్రావెల్స్ అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికెక్కడ ఈ గ్యారేజ్ అంతా కూడా మొత్తం మనం చూస్తే ఈ గ్యారేజ్లో ఉన్న బస్సులన్నీ కూడా చాలా వరకు మొత్తం కొలాప్స్ అయిపోయిన బస్సులే. అంటే ఇవి నిజంగా ట్రావెల్స్కి పనికిరానటువంటి బస్సులు. మరి దీని మీద ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారా? రైట్ నరేష్, అసలు ఆ బస్సులన్నీ కూడా వాళ్ళవే అయితే ఇన్ని రోజుల నుంచి ఆ బస్సులు తిరుగుతున్నాయి. ఎందుకంటే గతంలో మనం చూసాం ఎన్నోసార్లు ఇలాంటి యాక్సిడెంట్లు జరిగాయి, కర్నూలులో కావచ్చు, ఇంకొక చోట. మరి అలాంటప్పుడు ఇలాంటి బస్సులు చెక్ చేయలేదా? అసలు స్పేషియస్ గా లేకుండా లోపల ఎంత క్లమ్జీగా ఉంది. ఇంతసేపు నువ్వు ఎక్కిన ఒక 10 నిమిషాల్లోనే నువ్వు చాలా ఆయాసపడ్డావు, అక్కడ బ్రీతింగ్ సరిగ్గా తీసుకోలేకపోయావు. మరి ఈ బస్సులని ఇంతవరకు ఎవరు చెక్ చేయలేదా? చెక్ చేసిన అధికారులు పట్టించుకోలేదా? లేదంటే ఏమైనా మామూలు ఇలాంటివి ఇచ్చి మానేసేస్తారా? ఏమంటారు?
ఖచ్చితంగా ఇటీవల కాలంలో మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తాం. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క బస్సు యాక్సిడెంట్లు, ఫైర్ యాక్సిడెంట్లు కేవలం అధికారులు డబ్బుల మాయంలో ఏదైతే మామూలు మొత్తులు మునిగి తేలుతున్నారనే నిదర్శనం ఈరోజు ఈ బస్సులు నేను చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఈరోజు నిజంగా మనం చూపించినటువంటి ఈ బస్సు హరికృష్ణ ట్రావెల్స్ లోపలికి వెళ్ళినప్పుడు లోపల ఉన్నటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ మనం కాసేపు కనీసం 5 నిమిషాలు 10 నిమిషాలు లోపలికి వెళ్తే వెంటిలేటర్ లేదు, లోపల ఉన్నటువంటి ఆ సన్నివేశం అంతా కూడా చూపించలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి అలాంటి సిచ్యువేషన్లో ఫైర్ అయినటువంటి సిచ్యువేషన్లో ఒకరొకరు స్మోక్ అంతా కూడా ఇటు గ్యాస్ నుంచి లోపల అవడం, ఏదైతే ఏసీకి సంబంధించినటువంటి ప్రాంతంలో నుంచి కూడా ఇవంతా కూడా స్మోక్ రావడంతో ఎవరైతే పండుకున్నటువంటి స్లీపింగ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాదాపు 40 మందికి పైగా కూడా ఈ హరికృష్ణ ట్రావెల్స్లో ట్రావెలింగ్ చేస్తూ ఉన్నారు. దాదాపు 40 పైగా ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఒక్కసారిగా కూడా దిగాలంటే ఆ బస్సు లోపల నుంచి బయటికి రావాలంటే అది కుదరని పక్షం. నేను ఒక్కడిని మాత్రమే లోపలికి వెళ్ళేటప్పుడు మరో వ్యక్తి రావడానికి కూడా అవకాశం లేని విధంగా అక్కడ చాలా ప్యానిక్ సిచ్యువేషన్ ఉంది. మరి అలాంటి తరుణంలో ఉదయం రాయవరం వద్ద జరిగినటువంటి ఈ ఘటన ఒక్కసారిగా కూడా లోపల ఉన్నటువంటి ఎవరైతే 40 మంది ఉన్నారో వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడ ఒకరిపై ఒకరు పడిపోవడం అంటే ఒక ఆందోళన ఏర్పడింది. సో మొత్తానికైతే కొంతమంది ఒక 20 పైగా ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ముందు వైపు ఉన్నటువంటి వారు మాత్రమే సేఫ్గా వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఏదైతే డ్రైవరు అదేవిధంగా క్లీనర్ ఉన్నారా అనే దాని మీద కూడా ఒక స్పష్టత లేదు. దీనికి సంబంధించినటువంటి యజమాని ఎవరైతే హరికృష్ణ ఉన్నారో హరికృష్ణ ఫ్యామిలీ అంతా కూడా ప్రస్తుతం ఎస్కేప్ అయినట్టుగా తెలుస్తా ఉంది. దీని మీద ఆర్టీఓ అధికారులు అయ్యుండొచ్చు, మంత్రులు అయ్యుండొచ్చు. దీని మీద పూర్తి స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ సీఎంతో పాటు డిప్యూటీ సీఎం కూడా ఆరాధిస్తా ఉన్నారు. ఈ బస్సు యాక్సిడెంట్ గల కారణాలు ఏందని మీద కూడా ప్రత్యేకించి కూడా తెలుసుకుంటున్నారు. నెల్లూరు జిల్లాకు చెందినటువంటి 10 మందిలో ఒకరు మాత్రమే దుత్తలూరుకు సంబంధించినటువంటి ఇటు వెంకటేశ్వర్ అనే ఒక వ్యక్తి మాత్రం మృత్యువాత పడినట్టుగా తెలుస్తా ఉంది. ఏదేమైనా కూడా బస్సు ట్రావెల్స్ యజమానులు అయ్యుండొచ్చు, అదేవిధంగా ఆర్టీఏ అధికారులు మామూలు మొత్తులో అయ్యుండొచ్చు. ఈరోజు అనేక శాఖలను కూడా మనం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకంటే ఒక పెద్ద భారీ మలుపు వద్ద కూడా డైరెక్షన్స్ కూడా పెట్టలేనటువంటి విధంగా కూడా NH5 నేషనల్ హైవేకి సంబంధించి అధికారులు అయ్యుండొచ్చు, రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు కూడా ఇవన్నీ కూడా అనేక శాఖలు కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి యాక్సిడెంట్స్ జరుగుతాయి. ఆ నిమిషం ఆ రోజులు 2 రోజులు 3 రోజులు 4 రోజులు మాత్రమే ఈ బస్సులకు సంబంధించినటువంటి ఫిట్నెస్ మీద చెకింగ్ చేస్తున్నారా లేదా అధికారులు అంటే అందరితో కూడా సమన్వయంగా ముందుకు వెళ్తున్నారా లేదా అనే దాని మీద కూడా ఒక అలజడి ఒక వారం రోజులే ఉంటుంది. ఈ వారం రోజులు రేపటిని మనం చూస్తే హడావడి. రేపటి నుంచి ఏ ట్రావెల్స్ వెళ్తున్నా కూడా ఆ ట్రావెల్స్ అంతా కూడా ఎక్కడికెక్కడ కూడా అధికారులు ఆపడం, ఆ డ్రైవర్లు మద్యం తాగారా, వాళ్ళకి చెకింగ్లు ఉంటాయి, వాళ్ళకి పర్మిట్లు ఉన్నాయా, లేకపోతే ఇంకే విధమైనటువంటి ఆందోళనకు గురవుతున్నాయి దాని మీద కూడా ఒక బస్సుకు సంబంధించినటువంటి అన్ని శాఖలు కూడా ఈ వారం రోజుల పాటు హడావుడి చూస్తారు. వారం తర్వాత యథాతథం పరిస్థితి మాత్రమే కొనసాగుతుంది. నేను హరికృష్ణ ట్రావెల్స్ లోపలికి వెళ్ళాను. లోపల ఉన్న మొత్తం పరిస్థితి లోపల అంతా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు సాయంత్రం యాక్చువల్గా ఇది జగిత్యాలకు మళ్ళీ బయలుదేరాల్సిన బస్సు. సో బస్సు లోపల ఎలాంటి కూడా పరికరాలు లేవు. ఏదైతే గ్లాస్ పగలగొట్టాలన్నా కూడా కొన్ని పరికరాలు ఉంటాయి. అదేవిధంగా ఎగ్జిట్ అవ్వాలన్నా కూడా దాన్ని సునాయాసంగా తీసుకోగల శక్తి ఉండాలి. వాటి మీద అక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్స్ కూడా అవేర్నెస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయాలా, కానీ అవన్నీ లేదు. ప్రస్తుతం ఈరోజు ఉదయం జరిగినటువంటి రాయవరం ఘటన అత్యంత బాధాకరమైన విషయం, అత్యంత దారుణమైంది. 13 మంది సజీవ దహనం అయ్యారు. మాంసపు ముద్దల్లాగా చూడనటువంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులంతా కూడా ఆర్తరోదనాలు పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈరోజు హరికృష్ణ ట్రావెల్స్ ఒక్కదాని మీద మనం చూపించట్లేదు. గతంలో జరిగినటువంటి కావేరి అదేవిధంగా అనేక బస్సులు ఇలాంటి ప్రయత్నం అంటే ఇలాంటి యాజమాన్యుల వల్లే ఈరోజు అనేక ప్రాణాలు వెళ్తున్నాయి. ఈరోజు డబ్బే ధనార్జన ధ్యేయంగా కూడా ఈరోజు వాళ్ళకి టికెట్ల ధర దాదాపు 2,000 నుంచి 2,500 3,000 వస్తే చాలు. ఇక్కడ లోపల ఉన్నటువంటి ఫెసిలిటీస్, డ్రైవర్స్కి ఉండాల్సినటువంటి సూచనలు, డ్రైవర్స్కి ఇవ్వాల్సినటువంటి ప్రికాషన్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా గాల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఒక ట్రావెల్స్లో మనం వెళ్ళి ఈరోజు గ్రౌండ్ రియాలిటీ చూస్తే ఇంతటి దారుణమైనటువంటి స్థితిలో ట్రావెల్స్ బస్సులు ఉంటే ఆర్టీఏ అధికారులు ఏం చేస్తా ఉన్నారు? ఈరోజు మామూలు మొత్తులో ఎందుకు మునిగి తేలుతా ఉన్నారు? ఈరోజు ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత వారం రోజుల పాటు ఒక హడావుడి చేసే ప్రయత్నం ఈరోజు ఎందుకు చేస్తా ఉన్నారు? ప్రభుత్వాలు ఎందుకు కఠిన చర్యలు చేపట్టలేదు? ప్రభుత్వాలు ఎందుకు ఇలాంటి యాజమానుల పట్ల కూడా నిలదీయట్లేదనే దాని మీద కూడా ఇటు స్థానికుల నుంచి ఒక ఆవేదన వ్యక్తపరుస్తున్నాయి. మృతులు ఈరోజు దాదాపు 10 సంఖ్యలో మృత్యువాత పడడం, 10 సంఖ్యలో ఈరోజు కాలిపోవడం అత్యంత బాధాకరం కలగడంతో ఒక్కసారిగా కూడా నెల్లూరు జిల్లానే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలు స్థానికులంతా కూడా ఒక ఆందోళన గురవుతున్నట్టు పరిస్థితి కనపడుతోంది. ఇప్పటికైనా కూడా ప్రభుత్వాలు ఒక గాడి పడే విధంగా కూడా వీటి మీద చర్యలు చేపట్టే విధంగా ఆర్టీఏ అధికారులు అయ్యుండొచ్చు, ఇటు ట్రాన్స్పోర్ట్ అధికారులకు సంబంధించిన దాని మీద కూడా ఒక నిఘా ఏర్పరచాలని చెప్పి స్థానికులు చెబుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.